హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి శంకర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేసేయండి. ఈరోజైతే మా ఇంట్లో పురుడుకు వెళ్తున్నామని చెప్పాను కదా, చుట్టాలందరూ వస్తున్నారనమాట. కొంచెం హడావిడిగా ఉంది. సో నేనైతే లేకవంగానే ముందైతే బ్రష్ చేసి వచ్చి, చుట్టాలు వస్తారు కదా ఎర్లీగా బయలుదేరాలన్నమాట. 7 to 7:30 కల్లా బయలుదేరదాం అనుకున్నాము. ఇంకేంటంటే అమ్మ ముందు రోజు నైటే వచ్చింది కదా, సో పొద్దున్నే 5:30 కల్లా లేసామండి. అమ్మ గిన్నెలు తోముతుంది, అత్తమ్మ బయట ఊడ్చి కళ్ళాపైతే అయితే జల్లుతుందనమాట ఇక్కడ. సో చూడండి ఎంత చీకటిగా ఉంది. కాకపోతే గాలి ఏంటోనండి తెగ వస్తుంది ఈరోజు మాత్రం. చినుకులు కూడా పడుతున్నాయి, గాలి కూడా విపరీతంగా వస్తుంది. ఇక్కడ మా వారు వచ్చేసి ఆయన కూడా బ్రష్ చేయడానికి అయితే వెళ్ళిపోతున్నారు. నేను ఇంకా కిచెన్లో పని చేసుకుంటూ ఇంకా పిల్లల్ని కూడా లేపుతున్నాను అనమాట. మా జేజి కూడా లేచింది, జేజి కూడా వస్తుందండి. దగ్గర ఇక్కడ మా ఇంటి కాడ నుంచి మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాలంటే 3 hours జర్నీ అయితే పడుతుందన్నమాట. సో చట్నీ అయితే చేసేసి చాయ్ అయితే పెట్టేస్తున్నానండి. ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారు కదా, ఇంకా అందుకని ముందైతే నేను కిచెన్లో వంట దగ్గర మాత్రం నేను చూసుకుంటున్నాను. బయట పనులు ఏంటంటే అమ్మ అత్తమ్మ చేసుకుంటున్నారనమాట. ఇద్దరు ఈపరాలు ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటున్నారు. సో నేను చాయ్ పెట్టేసి ఇంకా ఇడ్లీ కూడా ఉడికిపోయినాయి ఇక్కడ. ఇడ్లీ అయితే ఇంకా 4-5 వాయిల్ అయితే తీసాను అనమాట. సో ఈలోగా అత్తమ్మ బట్టలు ఉతుకుతుంటే బాగా నీళ్ళు పట్టిస్తున్నాడు. అమ్మ ఏంటంటే గుంజ ఆరేస్తుంది అనమాట. సో మళ్ళీ ఊరు వెళ్ళొచ్చాక మళ్ళీ చేసుకోవాలంటే ఇబ్బంది అయిపోతుంది కదా అని కొంచెం ఎర్లీగా అయితే లేసామన్నమాట. సో మేమందరం ఫ్రెష్ అయ్యి రెడీ అవుతూ ఉన్నాము. మా మరిది ఇప్పుడే లేచాడు, మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు. పిల్లల్ని కూడా లేపి వాళ్ళని వాష్రూమ్లకి బ్రష్లు అవి చేపించేసి నేనైతే ఇక్కడ ఇడ్లీ అయితే మొత్తం ఆరపెట్టేసుకుంటున్నానండి. ఇంక ఈలోగా కొంచెం తడారిపోయిందని ముగ్గు అయితే వేయటానికి అయితే బయటికి వెళ్ళి ముగ్గు అయితే వేసేసుకున్నానండి. నాకు వచ్చిన 2-3 రకాల్లో ఇదొక ముగ్గు అనమాట, శుక్రవారం ముగ్గు. సో ముగ్గు అయితే అటో వాకిలి ఇటో వాకిలి వేసుకున్నప్పటికీ 1 స్టార్ట్ అయిపోయింది. అక్కడి నుంచి ఏంటంటే చాయ్ పెట్టుకున్నాం కదా, నేను అత్త అమ్మ కూర్చొని చాయ్ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ తాగుతున్నాం అనమాట. పురుడికి కావాల్సిన సామాన్లు సర్దారా అని అత్తమ్మ అడుగుతుంటే చెప్తున్నా. చూడండి మేము ఇట్లా మాట్లాడుతుంటే పక్షులు ఎలా ఎగురుతున్నాయో. మబ్బు పట్టేసిందండి, వర్షం పడుతుంది, గాలి చూడండి అసలు ఎట్లా వస్తుందో. మా పెద్ద బాబు అయితే వాళ్ళ నాయనమ్మ చేత ఉయ్యాలు కట్టించుకున్నాడు అన్నాను కదా, ఇంకా అదే పనిలో ఉంటాడనమాట, ఊగుతూనే ఉంటాడు. ఏమన్నావుడే? ఏ ఉగ్గిన్లో పాలు పడతావా? మరి ఈరెవడు? మా జేజి కూడా మాతో పాటే వచ్చింది అన్నాను కదండి. సో ఎందుకు అంటే చూసారు ఎలా సమాధానం చెప్పిందో. ఇంకా నేను కూడా రెడీ అయిపోతున్నానండి. అందరు రెడీ అయిపోయారు, నేనే లాస్ట్ అయ్యాను అనమాట. సో మా వారు కూడా టిఫిన్ తింటున్నారు. అత్తమ్మ ఏంటంటే పిలుచుకున్న కొంతమంది చుట్టాలు వస్తారన్నాను కదా, వాళ్ళందరూ వస్తుంటే వాళ్ళందరికీ అదే లోపలికి పిలిచి టిఫిన్స్ తిన్న వాళ్ళకి టిఫిన్స్ పెట్టడం, చాయ్ ఇవ్వడం చేస్తున్నారనమాట. నేనేంటంటే ఇంకా జడేసుకుంటా రెడీ అవుతున్నాను కదా. సో వచ్చేసి మా చెల్లెలు అంటే పిన్ని కూతురు అనమాట. మా పిన్నిని చూపిస్తాను ఆగండి. అదిగోండి మా పిన్ని, ఆమె కూతురు అనమాట. ఏమంటే మా వారికి అక్క, నన్ను తీయక అక్క అని సిగ్గుపడుతుందనమాట. సో ఏదో చైన్ పెట్టమంటే పెడుతూ తన్ని కొంచెం రెడీ అయ్యి వచ్చిందనమాట. ఇంకా అత్తమ్మ ఏంటంటే అందరు వస్తున్నారు కదమ్మా నువ్వు రెడీ అవ్వు, నేను టిఫిన్స్ అయి పెడతాను అంది. ఆమె మా చిన్న అత్తయ్య. ఇంకోండి మా పిన్ని, మా జేజీ అత్త, ఈమెమో పిన్ని, ఎల్లో సారీ కట్టుకున్నాము కూడా పిన్ని అనమాట. మా వారికి అత్త అవుతుంది, అటు పక్క కూర్చున్నాము కూడా నాకు అత్త అవుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే అందరు టిఫిన్లు తింటుంటే పాపం మా పిన్ని అయితే అన్నీ కడిగేస్తుంది అనమాట. చీర తడుస్తుందన్న అయినట్లా అన్నీ కడిగి ఒక్కొక్కలం అయితే బయటకు అయితే వచ్చేస్తున్నామండి. ఇంట్లో పనులన్నీ ముగించుకొని మా చిన్న అత్త, ఈమెమో మా అత్తకి అత్తగారు అనమాట, మా అత్తకి చిన్న అత్త ఆమె. సో అందరూ అయితే కార్ ఎక్కేస్తున్నారండి. ఇక్కడ అందరూ 1 by 1 అయితే వస్తున్నారు. దగ్గరగా ఒక 15 members దాకా వెళ్ళామన్నమాట. సో మా చెల్లి పిల్లలు అందరు కార్ ఎక్కేసారు. మా చిన్నోడు ఆల్రెడీ కార్లో ఎక్కి కూర్చున్నాడు ఇక్కడ. సో మా మరిది మా వారు కూడా బయలుదేరారు. అత్తమ్మ ఏంటంటే అన్నిటికీ తాళాలు వేసుకొని వస్తున్నారు.
ఇక్కడ ఏంటంటే మాకు పురుడు కదా, అందరం వచ్చేతలకి లేట్ అయిద్దని చెప్పి ముందుగానే రమ్మని చెప్పామన్నమాట. ఎగ్జాక్ట్గా 8కి అయితే ఇక్కడి నుంచి అయితే మూవ్ అయ్యామండి మేమందరం. అత్తయ్య అయితే ఇంక అన్నిటికీ తాళాలు వేసి బయటకు వచ్చేసింది. వీళ్ళందరూ కార్లు ఎక్కేసారు. మా వారని మా మరిది బండి మీద వస్తారనమాట. నేను ఇంక వాళ్ళకి ఎదురొస్తున్నా. సో అందరం చాలా హ్యాపీగా అయితే బయలుదేరామండి. ఇంట్లో మార్నింగ్ చేసుకున్న ఈ టిఫిన్స్, టీ తాగటాలు, అందరం సరదా కూర్చొని తింటాం, అందరం కలిసి రెడీ అవ్వటం చాలా బాగుందనమాట. హడావిడిగా ఉంది, ఇల్లంతా కలకల్లాడుతూ ఉందన్నమాట. సో వాళ్ళైతే కారులో బయలుదేరారు. వెనకాలే మా మరిదేను మా వారు కూడా బయలుదేరారనమాట. నేనైతే ఎదురొచ్చి నేను కూడా కారు ఎక్కేసాను. ఇంకా కారు ఎక్కేయగానే ఇంకా ఏమి గోలనండి కారులో. ఆయన పాటలు పెట్టారు, పాటలు వింటూ గోలగా ఉంది. మా చెల్లి అయితే కెమెరా ముందుకు రావడానికి సిగ్గుపడుతుందన్నమాట, దాంకుంటుంది నేను వీడియో తీస్తుంటే. సో చిన్నగా వీడియో అయితే తీసానమాట. ఇక్కడ ఇదేంటంటే ఇక్కడ నుంచి మా ఊరు నుంచి బయలుదేరుతున్నాము. సో పచ్చని వాతావరణం, చల్లటి గాలి, అసలు వెళ్తూ ఉంటే దూరంగా కొండలే కనిపిస్తుంటే అసలు ఎంత హ్యాపీగాను ఎంత పీస్ఫుల్గా ఉందో అనిపించింది. అంతే కదా, గ్రీనీగా అట్లా వాతావరణం కనిపిస్తుంటే ఎంత బాగుంటుంది. నేను లోపలికి ఇలా ఫోన్ తిప్పగానే మా అత్త జుట్టు అంట గాలికి ఎగిరిపోతుందని చెప్పి ముసుగేసుకొని కూర్చున్నారు ఇక్కడ. సో చూస్తున్నారుగా పచ్చని పంట పొలాలు ఇవన్నీ. మా ఊరికి ఎండింగ్లో కొండలు అనమాట. సో దారిలో ఒక చాట అయితే బజ్జీ వాటర్ తీసుకుందామని దిగానండి యాక్చువల్గా. సో బజ్జీలు తీసుకున్నానండి. అస్సలు తింటుంటే ఎంత బాగున్నాయో అసలు. నేను యాక్చువల్గా తల ఒకటి తింటారులే అన్నట్టు 100 రూపీస్కి తీసుకుందామని దిగాను. 200 రూపీస్కి అయితే తీసుకున్నానండి. ఒక్కొక్కళ్ళు 4 అయితే తిన్నారు. చాలా బాగున్నాయి టేస్ట్ అయితే మాత్రం. ఇంతవరకు నేనైతే ఆ టేస్ట్ ఎక్కడా చూడలా. మళ్ళీ 2 డేస్లో ఊరైతే వెళ్తాము, మళ్ళీ ట్రై చేస్తానన్నమాట. బజ్జీలు అయితే అద్దరిపోయినాయండి. వీడేమో ఫోన్ చూసుకుంటూ నాకొద్దు అన్నాడు. ఎందుకంటే అలిగాడనమాట. వాళ్ళ బాబాయ్తో పాటు బండి మీద వెళ్తానన్నాడు. నేను వద్దని చెప్పి బండిలో కూర్చోబెట్టానని. సో మేమైతే వినుకొండకి రీచ్ అయ్యామండి. ఇక్కడ ఏంటంటే కాయలు తీసుకెళ్దామని కాయలు తీసుకున్నాము. ఇంకా వీళ్ళందరూ కార్లో వచ్చారు, నేను మా వారితో బండి మీద వచ్చాను. ఇంక మళ్ళీ అక్కడ దిగి మా చెల్లి హాయ్ చెప్తుంది. ఈరోజు స్నానం కదా అమ్మాయికి. ఇంక ఇక్కడి నుంచి ఇంకా వీళ్ళందరూ కూర్చొని ఉన్నారనమాట ఇంట్లో. నేనేం బుడ్డిగాడితో ఆడుకుంటున్నాను. వాడు పెద్దమ్మ వచ్చిందని చెప్పి పెద్దమ్మను అట్లా చూస్తూ ఉన్నాడు. సో జేజులు, అత్తలు, చిన్నమ్మలు, అమ్మమ్మలు, అక్కలు, చెల్లిళ్ళు, పిన్నీలు అందరూ వచ్చారనమాట. మా అత్త ఏంటంటే మాతో పాటు వచ్చిన చుట్టాలందరికీ బాబుని తీసి వాళ్ళ చేతికి ఇస్తుందన్నమాట. సో వాళ్ళు బాబుని చూడాలని ఆతృతగా ఇష్టంగా ఉంటారు కదా. నీళ్ళు పోయడానికి వెళ్తున్నారని చెప్పి మళ్ళీ నిద్రపోతాడు కదా, మెలుకొని ఉండగానే అందరికి ఇచ్చేసింది అత్తయ్య. సో మా చెల్లి వాళ్ళ మేనత్త ఆమె. ఇంకా ఇక్కడ వచ్చేసి బాబుని కూడా స్నానానికి తీసుకెళ్ళిపోయారండి. ఇంకా పిల్లలు ఏంటంటే అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. మా చెల్లికి కూడా స్నానానికి అన్నీ రెడీ చేసుకుంటున్నారు. మా చెల్లి వాళ్ళ నాన్నగారు, వాళ్ళ బాబాయి, వాళ్ళ అన్నయ్య. సో గాలి అయితే ఎట్లా వస్తుందో చూడండి. వంట అయితే అయిపోయింది అదృష్టం కొద్దీ. వంట అయిపోయిన తర్వాత గాలి అనేది విపరీతంగా వస్తుందన్నమాట. సో అక్కడైతే పురుడికి ఆ అమ్మాయికి రెడీ చేసుకుంటున్నారు. సో బాబునైతే ఇక్కడ నీళ్ళు పోసి అత్తమ్మకి ఇచ్చారు. అత్తమ్మ ఏంటంటే ఒళ్ళు తుడిచి శుభ్రంగా ఎక్కడ తడి లేకుండా తుడిచి నాకైతే ఇంక ఇచ్చిందనమాట. సో వాడిని ఎత్తుకొని ఆడించుకొని ఏడుస్తున్నాడని భుజాన్ని వేసుకున్నారు. చూడండి నడుచుతున్నాడు. ఇంక ఈలోగా ఏంటంటే పురుడు రోజు ఏంటంటే చాట వేసి చాటలో బియ్యం పోసి బాబుని పొనుకోబెడతారంటండి. సో మా పిల్లలకు కూడా చేశారు, కానీ నాకు అంత ఐడియా లేదు. చాట కింద చాట అనేది మంచి చాట తీసుకొని 5 సోలల బియ్యం అయితే పోపిచ్చారండి. 5 సోలల బియ్యం పోసి చక్కగా ఇలా ఒక మెనపాలన్నమాట. అంటే ఇలా ఒక షేప్లో మొత్తం చాట మొత్తానికి స్ప్రెడ్ అయ్యేలాగా అలకాలన్నమాట. సో మా అత్తమ్మ చూసుకోకుండా బీపురంలో ఉన్న వినాయకుడి బొమ్మ కూడా తీసుకొచ్చేసింది. సో అదేంటంటే చక్కగా అలా చేసి పెట్టుకొని దాని మీద ఏంటంటే ఒక తెల్ల టవల్ వేసి తెల్ల టవల్ మీద బాబుని పండబెట్టాలంట. సో బియ్యం వేసి కొంచెం తీసి మళ్ళీ కవర్లో వేయమన్నారు. కవర్లో వేసి తెల్ల కండవా వేస్తున్నాను ఇక్కడ. సో తెల్ల కండవా కూడా ఈవెన్గా వేసుకొని ఆ చాటలో అయితే బాబుని పండబెట్టాలంట.
సో యాక్చువల్గా ఇవన్నీ మా అత్తమ్మే చేయాలి. సో మా అత్తమ్మ చేయకూడదని నా చేత చేపిస్తున్నారు, ఎందుకంటే మామయ్య గారు లేరు కదా అందుకని. కానీ ఇంక ఇవన్నీ నాకు కొత్తగా ఉంది, సో మనకు కూడా తెలుస్తుంది కదా అని. ఈలోగా మా అమ్మకైతే పాపం గుమ్మం గుద్దుకుందండి, గోరికి బాగా నొప్పి వస్తుందంట. అంటే వాళ్ళకి గుమ్మాలు టైల్ గుమ్మాలు కదా, చూసుకోకుండా లేదలకి బాగా గుద్దుకుందంట. సో ఇక్కడైతే చాట్లో బియ్యం పోసి దాని మీద తెల్లకండ వేసి తాంబూలంలో 11 రూపాయలు అయితే పెట్టి తాంబూలం పెట్టమన్నారు అక్కడ. సో అక్కడైతే నేను తాంబూలంలో 11 రూపాయలు పెట్టేస్తున్నాను. ఇక్కడ వీళ్ళందరూ కూర్చొని చూస్తున్నారనమాట. నేను కూడా కొత్తే, వాళ్ళు చేస్తున్నా వాళ్ళకి కొత్త అనమాట. ఇంకా బుడ్డిగాడిని అయితే అత్తమ్మ నా చేతికి ఇచ్చింది, పండబెట్టమన్నారు. సో బాబు పుట్టినప్పుడు అమ్మ కడుపులో నుంచి ఎలా బయటకు వస్తాడో అలా పండబెట్టాలంట, అంటే బేర్ బాడీ మీదే పండబెట్టాలి బాబుని. సో అందుకని చెప్పి బాబుని ఇంకా చాట్లో పండేసి మేమందరం ఇంకా బయటకు వెళ్ళిపోవాలన్నమాట. గోల్డ్ ఏదైనా తీసుకొస్తే చిన్న వస్తువు అయినా ఏదైనా సరే అలా బొడ్డు మీద పెట్టి తీసి చేతికైతే తొడగమన్నారు, బంగారం కానీ. అందుకని ఒక 2 నిమిషాలు ఉంగరం బొడ్డు మీద పెట్టి తీసి నేను మళ్ళీ చేతికైతే పెట్టానండి. అది పెట్టేసి మనం బయటకు వచ్చేయాలన్నమాట. బ్రహ్మ బాబుకి తలరాత రాస్తారంట, మనం ఎవరు ఉండకూడదంట. ఇంకా అందుకని అందరం బయటకు వచ్చేసాము. తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళి ఇంకా బాబుని రెడీ చేయమంది అత్తమ్మ నన్ను. ఇంకా వాడిని రెడీ చేశాను, బట్టలు వేసి కొత్త బట్టలు ఈరోజే వేస్తారు కదా, బట్టలు వేసి తీసుకొచ్చిన ఆర్నమెంట్స్ ఎవరెవరు అంటే మా తరపున వచ్చిన వాళ్ళు కడియాలని, మల్తాడని, ఉంగరం అని ఎవరు ఏది తీసుకొస్తే అది. ఇంకా బాబుకి ఏంటంటే ఆ రోజు అన్నీ అలంకరిస్తారనమాట. సో గాజులు, కాలికి కడియాలు, నడుముకి మొలతాడు, చేతికి ఉంగరం అయితే మేము తీసుకెళ్ళామండి. అవన్నీ మేము పెట్టామన్నమాట. సో అవన్నీ పెట్టి బాబునైతే రెడీ చేసి వాడేంటంటే నీళ్ళు పోసేదలకి గోల చేయలేదండి, చక్కగా నిద్రపోయాడు. చంటి పిల్లలు కదండి, బాగా అలసిపోతారు కదా. సో నాకు కూడా కొత్తగా ఉందన్నమాట. మా పిల్లలకి చేశారు, కాకపోతే నా చేతుల మీద చేయటం అనేది అదొక ఎక్స్పీరియన్స్. నాకు చాలా మెమరబుల్గా ఉంటుంది, చాలా బాగుంది కూడా. వీడు కూడా చక్కగా నా దగ్గర ఉన్నాడు, నేనైతే చాలా హ్యాపీ అండి. పిల్లలు ఏడుస్తారు కదా, సో ఈ బాబు అయితే పెద్దగా ఏడవలేదు, బాగానే ఉన్నాడు. సో మళ్ళీ ఉంగరం జారిపోతుందని చెప్పి తాడు కట్టి ఉంగరం చేతికి అయితే కడుతూ ఉన్నాం అన్నమాట. సో పురుడు ఫంక్షన్ అయితే అలా జరుగుతూ ఉంది. సో తలకు కూడా క్యాప్ పెట్టేశాము, బాబుని రెడీ చేసాము, మా చెల్లి కూడా రెడీ అయ్యి వచ్చింది. ఇంకా భోజనం తిందామని ఇంకా బయటకు వచ్చాము. గాలి చూసారా, ఇస్తరాకులు కూడా ఎగిరిపోతున్నాయి అన్నమాట. సో అంత దారుణంగా ఉంది గాలి. వీడియో తీద్దామన్నా కూడా ఫోన్ కూడా పడిపోతుంది. సో కొంచెం అయితే క్యాప్చర్ చేశానండి. ఇక్కడ కొంచెం వాళ్ళు ఏం చేశారంటే పురుడికి నీసు వండుతాం కదా, సో చికెను, పలావ్, గోంగూర, పెరుగు చట్నీ అయితే చేశారు. ఇంకా అక్కడి నుంచి మేము వచ్చేసి ఉయ్యాల డెకరేషన్ అయితే చేశానండి. ఇంకా చూడండి, ఉయ్యాలు తీసుకొచ్చారు, ఆ ఉయ్యాలకి డెకరేషన్. ఇంకా తర్వాత ఏంటంటే బాబుని ముందు చీర ఉయ్యాల వేయాలని చెప్పారనమాట. ఇంకా పిన్ని ఏంటంటే చీర కట్టేసింది. ఇంక నేను దాంట్లో దిండేసి దిండి మీద టవల్ వేసి బాబునైతే ముందు ఉయ్యాల్లో పండపెట్టి ఉయ్యాల్లో అయితే ఒక 5గురు ఊపారనమాట. సో ఏది చేసినా కానీ అత్తింటి వాళ్ళ చేతే ముందు చేపిస్తున్నారు ఇక్కడ. అలాగే చెయ్యాలంట పురుడు రోజు. సో ప్రతిదానికి పిలుస్తుంటే వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు కదా, చేయొచ్చు కదా అంటే లేదు, ఇంకా అత్తమ్మ తర్వాత ఇంకా నువ్వే కాబట్టి నువ్వే చేయాలమ్మా అన్నారు. సో ఇంకా అక్కడి నుంచి ఏంటంటే ఆ ఉయ్యాల్లో పండేసిన తర్వాత ఈ ఉయ్యాల మనం డెకరేషన్ చేసుకున్నాం కదా, ఈ ఉయ్యాల్లో అయితే వేశారనమాట. సో బాబుకి పేరైతే పెట్టలేదు, పేరేంటంటే శాంతి పూజ అయిపోయాక పెడతారంట. ఇంకా మేమైతే ఉయ్యాల్లో వేసి బయలుదేరామండి. బయలుదేరి వస్తుంటే చూడండి ఆవులు ఎలా ఎదురొస్తున్నాయో. 1 కాదు, 2 కాదు, 3 కాదండి, దగ్గరగా ఒక 50 దాకా అయితే ఉన్నాయి అన్నమాట. సో అన్నీ మాకు బాయ్ చెప్తున్నాయి అనమాట. సో ఇంకా అక్కడి నుంచి మేము బయలుదేరి దగ్గరగా మాటూరుకి అయితే రీచ్ అయిపోయామండి. సో మా మాటూరులో ఏంటంటే గ్రానైట్ వర్క్ ఎక్కువగా జరుగుతుందన్నమాట. సో
గ్రానైట్ అంటే బండలు అవి కట్ చేస్తూ ఉంటారు కదా, సో ఆ వర్క్ అనమాట. సో ఇప్పుడు నేను చూపిస్తుంది మీకు ఏంటంటే మా అత్త ఒకప్పుడు పనిచేసిన కంపెనీ అనమాట. ఇది ఎమ్మెల్యే కంపెనీ అంటే పొగాకు కంపెనీ. సో ఇదేనమాట. సో ఇంకా అక్కడి నుంచి అయితే మేము ఇంటికి వచ్చేసామండి. కారు టర్నింగ్ దగ్గర అక్కడ బండలు అడ్డం ఉన్నాయన్నమాట. మేము ఆ చివరి నుంచి నడుచుకుంటా మేము వచ్చేసాం. జేజ్ ఏంటంటే నడవలేకపోతుందని మా చెల్లి తీసుకొని వస్తుందన్నమాట. సో వాళ్ళిద్దరు వచ్చేసిన తర్వాత ఇంకా అందరం ఇంట్లోకి అయితే వచ్చేసి సాలిపోయిందండి. ఎంత కార్ జర్నీ అయినా సరే అందరికీ కొంచెం బాడీలన్నీ వీక్ అయిపోయినాయి అనమాట, అన్ఈజీగా ఉన్నారు. సో అందరం రెస్ట్ తీసుకున్నాం. నైట్ ఏమైందంటే భోజనాలు కూడా చేసేసామండి మేము. మ్యాక్సిమము చేసేసి కూర్చుంటే మా రోడ్డు మీదకి పాము వచ్చిందండి. చిన్న పాము అనమాట. మా ఎదిరింటి ఆంటీ అయితే కొట్టి చంపేసింది, చిన్నదే కాబట్టి. సో అది మామూలు పాము కూడా కదంట, తాచుపాము అంటండి. ఎంత భయం పుట్టిందండి. అప్పటికే మేము ఇంకా పొనుకుందాము, డోర్ లేద్దామని మా అత్తమ్మ డోర్ లేయడానికి వెళ్తే పాము అందనమాట. చూస్తున్నారు అక్కడ పాము. వామ్మో. బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.